గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటూ అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు వీటికి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ కానీ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వేత ముందు మనకు 17 నాడు మీ ఇక్కడ రీల్ పెట్టాను. ఇక్కడ చూడండి, 17 నాడు 17 జూలై ఈ మంత్లో దానికి వ్యూస్ ఆల్మోస్ట్ 1.2K వచ్చాయి. అక్కడ రీల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే జరభద్రం జాగ్రత్త షేర్ మార్కెట్ బడ్జెట్ జూలై 23. సో రేపు ఉంది. సో కరోనా నుండి నిఫ్టీ 3 పెరిగింది. 25% కరెక్షన్ అయ్యే అవసరం ఉంది. బడ్జెట్ ముందు కానీ తర్వాత కానీ పెట్టాను. సో ఎందుకంటే మార్కెట్ చాలా హైలో ఉంది కాబట్టి తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మంచి షేర్ కొనండి. ఇయర్ హైలో దగ్గర ఉన్న షేర్ కొనకండి అని చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే మిర్రర్. సో నిన్న మార్కెట్ పడింది, ఈరోజు కూడా మార్కెట్ పడడానికి చాలా అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు వార్త చదువుతుంటే అయిపోతే కొద్దిగా జాగ్రత్త ఉండండి. సో ఎవరైతే ప్రాఫిట్ ఉంటారో కొద్దిగా కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ క్యాష్ కొద్దిగా 50% ఉంచుకోండి. ముందు మంచి షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటే వాటిని కొనడానికి అవకాశం వస్తుంది. సో మనం ప్రధాన వార్తలకు వెళ్దాము. సో ఇక్కడ మీకు మనకు ఆన్సర్ క్వశ్చన్ ఆన్ ఈక్విటీ అండ్ ఫండమెంటల్ షేర్స్ కూడా మనం కామెంట్ బాక్స్లో పెడితే మనం ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వడానికి జరుగుతుంది. అది గుర్తించండి. మీ ప్రశ్నలో చెప్తున్నాను, కీప్ ఆల్వేస్ 50% క్యాష్. ఎప్పుడు కూడా మార్కెట్ ఎప్పుడో ఏమవుతుంది కాబట్టి 50% కనీసం మనం ఉంచినప్పుడు మంచి షేర్ తగ్గినప్పుడు కొనడానికి అవకాశం ఉంటుంది. మిగతా మనతో పేస్ మేనర్లో కొంటేనే బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది కాబట్టి గుర్తించండి. సో మన వార్త చదువుతుంటే ఈరోజు మార్కెట్ పడడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందా చూడండి. సో మార్కెట్ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము డబ్బులు పెడుతున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివరించడం అనేది చాలా మంచిది. సో ఈరోజు 22 జూలై 2024. సో ఈ వీడియోలో చాలా రకాలైన మన టాపిక్స్ కవర్ అవుతున్నాయో గమనించండి. సో ఈరోజు మన డైరెక్ట్ వార్తకి వెళ్తాము. అంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. సో ఇక్కడ చూడండి, మీరు ప్రతిసారి చెప్తున్న ప్రాఫిట్ బుకింగ్ అని కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. సో డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిటీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు, ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇది మరింత మీ రీసెర్చ్కి ఉపయోగపడుతుందని. అట్లనే బెస్ట్ క్వాలిటీస్ కూడా ప్రతిసారి చెప్తున్నాను చూడండి. బెస్ట్ క్వాలిటీ షేర్ మార్కెట్ సక్సెస్గా ఉంటాయి, కింద రాస్తూ ఉంటాయి. సో మనం వార్తకి వెళ్దాము. రేపు బడ్జెట్ ఉంది. ఈరోజు మార్కెట్ పడడానికి అవకాశం ఉందని మన ఇండియా చెప్తున్నా చూద్దాము. యూఎస్ఏలో ఆల్మోస్ట్ మన ఫ్రైడే నాడు మొత్తం డౌన్ ఉంది, అది గమనించండి. 3% డౌన్. డౌ జోన్స్ నాస్డాక్ 144, S&P 500 40%. అటు యూరోప్ మార్కెట్ కూడా ఫ్రైడే నాడు కూడా 49%. ఇంగ్లాండ్ డౌన్, ఫ్రాన్స్ 52 అండ్ జర్మనీ 108. సో ఈ రెండు మార్కెట్లను బట్టి ఈరోజు మార్కెట్ ఆసియా మార్కెట్లో సింగపూర్, హాంకాంగ్, తైవాన్, జపాన్ ఈ ఉదయం స్టార్ట్ అయినాయి. ఇవన్నీ మొత్తం డౌన్లో చూస్తున్నాయి. ప్రస్తుతం సింగపూర్ 140, హాంకాంగ్ 70 అండ్ తైవాన్ 600, జపాన్ 400. సో మార్కెట్ తగ్గడానికి అవకాశం కాబట్టి మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఏవైతే ఉంటారో వారికి ఎక్కువ భయపడే అవసరం లేదు. సో ఇవి పెరగడం మామూలు కాబట్టి దాన్ని కొద్ది రోజులు అయితే టైం ఇస్తే అవే మళ్ళీ మనకున్న రేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మంచి షేర్లో ఉండడం అనేది మంచిది. వీలైతే తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో ఇండియన్ మార్కెట్స్లో మన ఫ్రైడే నాడు సుమారు 1506 బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 452 crores సెల్ చేశారు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెలెక్స్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చాలా తగ్గింది. ఇక్కడ మీరు చూసుకోవాలి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా తగ్గింది. సో ఎప్పుడైతే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా తగ్గుతుందో మార్కెట్ పడడానికి అవకాశం ఉంటుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మొత్తం హైలో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా తగ్గాయి, అది గుర్తించండి. పీసా నిఫ్టీ కొద్దిగా తగ్గింది, 1.11లో ఉంది, అది గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాం. సో వార్తకి ఈరోజు ఎంత మంచి వార్త అయినా మార్కెట్ సెంటిమెంట్ బాగా లేకుంటే ఇవి కూడా పడే అవకాశం ఉంటుంది. బట్ వీటి యొక్క వార్తను మనం గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో అంటే ఈ రానున్న 3 monthsకి ఈ ఇన్ఫర్మేషన్ వ్యాలిటీ ఉంటుంది కాబట్టి, సో తర్వాత 3 months తర్వాత ఈ వార్త రిజల్ట్ని బట్టి మన చేంజ్ కావచ్చు కాబట్టి 3 months వ్యాలిటీని బట్టి దృష్టిలో ఉంచుకొని ఒకళ్ళు తగ్గినప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ HDFC బ్యాంక్ రిజల్ట్ బాగా ఇచ్చింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 16,400 crores ప్రాఫిట్ సంపాదించింది లాస్ట్ ఇయర్ కన్నా. అంటే లాస్ట్ క్వార్టర్ కన్నా 6.51 లో ఉంది, అది గుర్తించింది తక్కువ. అట్లనే ఓఎన్జీసీ సుమారు ఒక 500 crores పెట్టి ఒక నార్వే కంపెనీలో షేర్ తీసుకుంటుంది. సో ఓఎన్జీసీ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ, ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. సాక్స్లో గోల్డ్ రేట్స్ డౌన్ అని ఇచ్చారు. సో దీని మూలంగా సెంకో గోల్డ్, గోల్డియం ఇంటర్నేషనల్ అండ్ కళ్యాణ్ జ్యువెలరీ షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి.
ఆంధ్రజ్యోతిలో యూబీఐ లాభం బాగా చాలా బాగా ఇచ్చినట్టు ఒక వార్త వచ్చింది 3679 కోట్లు. సో ఈరోజు షేర్లు పెరగడానికి అవకాశం ఉంది. బట్ మార్కెట్ బట్టి చూడాలి. బట్ యూబీఐ బ్యాంక్ మంచి బ్యాంక్ కాబోతుంది. సో ఇది అందులో అంతకుముందు 2 బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు కూడా కలిసాయి కాబట్టి ముందు ఇది మంచి బ్యాంక్ అవకాశం అవుతుంది. ఒకవేళ ఈ 2-3 రోజులు తగ్గినా కానీ 1 వీక్లో తగ్గినా కానీ వీటిని యావరేజ్ చేసుకోవడం మంచిది. అంటే యూనియన్ బ్యాంక్ రిజల్ట్ నెట్ ఎంపీ 13% పెరిగిన వచ్చింది, అది గుర్తించండి. బీపీసీఎల్ రిజల్ట్ చాలా ఘోరంగా ఇచ్చింది. 73% ఆల్మోస్ట్ ప్రాఫిట్లో ఉంది 2008 బట్ కంపేర్ చూస్తే 73%. అందుకే మొన్న ఫ్రైడే నాడు డౌన్లో అయింది. ఇది కూడా డౌన్లో కొద్ది రోజులు జరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో డౌన్లో అయినప్పుడు బాగా తగ్గినప్పుడు 10-20 తగ్గినప్పుడు దీన్ని అప్పుడు అక్రమం చేయడం అనేది మంచిది. బిజినెస్ స్టార్ ప్రకారం విప్రో రిజల్ట్ ఇచ్చింది, మంచి రిజల్ట్ ఇచ్చింది. అది సుమారు 10,000 to 12 కొత్త ఫ్రెషర్స్ను రిక్రూట్ చేయబోతున్న వార్త వచ్చింది. దీన్ని బట్టి ముందు కంపెనీకి చాలా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్కమ్, రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. జేహెచ్డబ్ల్యూసీ రిజల్ట్ కొద్దిగా ఫలితం అనుకున్నంత లేదు. 845 crores లాభం సంపాదించిన కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ చూస్తే 64% తక్కువ ఉంది. కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు తగ్గడానికి అవకాశం ఉంది. బట్ నిప్పర్ ఇండియా మంచి రిజల్ట్ ఇచ్చింది, అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది, 41%, అది గుర్తించండి. సో అలైన్మెంట్లో ట్రెండింగ్ కేసు ఐటీసీ ఇచ్చారు. ఐటీసీ ఈరోజు చాలా రికమెండేషన్ ఉంది. బట్ మార్కెట్ బట్టి ఈ షేర్ కూడా మేము కూడా హెచ్చుతగ్గులు అవకాశం ఉంటుంది. బిజినెస్ లైన్లో ఐఓసీ టార్గెట్ $1 trillion అని చెప్తున్నారు. 2047 చైర్మన్ ఐఓసీ కూడా మీకు చెప్తున్నా. ఆ షేర్ ఇప్పుడు లైమ్లో వచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత అది 100 రూపాయలు దాటింది. సో ఇప్పుడు 200 పోవడానికి ఉంది. ముందు ఐఓసీ తగ్గినప్పుడు తీసుకోవడం షేర్ కింద కూడా అది ఇప్పుడు లిస్టులో మన క్రియేట్ అయింది. హిందూ ప్రకారం ఎస్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, సుమారు 46% పెరిగింది. సో చిన్న బ్యాంకు, ఎందుకంటే ఎస్బీఐ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ బ్యాంకు భవిష్యత్తులో మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. అండ్ ఎకనామిక్స్ ప్రకారం వేదాంతకు 2 ఆర్డర్స్ మినరల్ బ్లాక్స్ ఇన్ కర్ణాటక బిఆర్లో వచ్చినట్టుంది. ఫండమెంటల్ కంపెనీ, అది గుర్తించండి. సో ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం జేహెచ్డబ్ల్యూసీ రిజల్ట్ లాభాలు ప్రకటించా కానీ అది లాస్ట్ క్వార్టర్ కన్నా 60% తక్కువగా ఇచ్చింది, అది గుర్తించండి. నజారా అనే కంపెనీ ఎక్కువ ఒక 100% స్టేక్ పేపర్ బోట్ అనే యాప్స్ను దాన్ని కైవసం చేసుకుంది. దీని మూలంగా ఫ్యూచర్లో ఈ కంపెనీకి రెవెన్యూ, ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మనీ కంట్రోల్ ప్రకారం ఇక్కడ చూస్తే మీకు ఏర్పడుతుంది. ఈరోజు మార్కెట్ పడడానికి చాలా అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మా టుడేలో లాంగ్ బిల్డప్లో 2 షేర్స్ ఉన్నాయి, బర్గర్ పెయింట్, ఐటీసీ. అంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ ఎవరు కూడా సాహసం చేయలేరు. అంటే ఇవి పెరుగుతాయని మార్కెట్ ఎటువంటి తరంలో పెరుగుతాయని ఊహించడం కష్టము. కాబట్టి ఎన్నో షేర్లు లాంగ్ బిల్డప్ ఉండేవి, ఈరోజు 2 ఉన్నాయంటే ఈరోజు మార్కెట్ ఖచ్చితంగా పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు బడ్జెట్ ఉన్నాయి కాబట్టి, అండ్ మార్కెట్ ఇప్పటికే హైలో ఉంది కాబట్టి ఆ పీక్ నుంచి కొంత కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది అండ్ అవసరం ఉందని కూడా నేను కూడా భావిస్తున్నాను. అండ్ షార్ట్ లిస్ట్ కూడా ఇవి ఉన్నవి షార్ట్ కవరింగ్ కింద. సో అవన్నీ గుర్తించండి. ఎల్టీటీఎస్, ఇంపెస్ట్, ఇన్ఫోసిస్, ఇండియా సిమెంట్, గ్లెన్మార్క్, పేజ్ ఇండస్ట్రీ, యాషన్ పెయింట్. అండ్ స్టాకేజ్ ప్రకారం కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. గ్రావిటీ ఇండియా దాని యొక్క క్వార్టర్ రిజల్ట్ 60 crores లాభాలు సంపాదించిన, అంతకుముందు 50 crores. కాబట్టి లాస్ట్ క్వార్టర్ కన్నా కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు. అదే జేకే సిమెంట్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 184 crores, అంతకుముందు 113 crores. ఎస్ బ్యాంక్ కూడా 516 crores ఇచ్చింది, అంతకుముందు 347 crores. కరూర్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 459 crores అండ్ అంతకుముందు 359 crores. విప్రో కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 3037, అంతకుముందు 2008 crores. ఈ కంపెనీలను కూడా ఈరోజు మార్కెట్ బట్టి హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ రూపీస్ని గుర్తుపెట్టుకుని మార్కెట్ ఒకవేళ పెరిగేటప్పుడు ఈ షేర్ తప్ప వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రాఫిట్లు సంపాదించాయి. సో ఈరోజు ఎవరైతే ప్రాఫిట్లు సంపాదించిన షేర్లని ఈరోజు ఒక తగ్గినా కానీ భవిష్యత్తులో పెరిగేటప్పుడు ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ మా చాయిస్ షేర్ కింద ఐఓసీ అండ్ యూబీఐ నుంచి లాంగ్ రన్ కూడా పెట్టుకోవచ్చు. లాంగ్ రన్ కోసం షార్ట్ టర్మ్ కూడా ఈ రెండు కంపెనీ కూడా ఎంత తగ్గుతే అంత అక్యుములేట్ చేసుకోవడం మంచిది. 2 ఫండమెంటల్ మంచిది, ఐఓసీ అండ్ యూబీఐ, అది గుర్తించండి. అండ్ ఈరోజు బ్యాంగ్లూర్ లిస్టులో ఇండియా సిమెంట్, ఏబిఆర్ఎఫ్ఎల్, జిఎన్ఎఫ్సి, చంబల్ ఇండస్ట్రీ టవర్, బలం చీను, ఆర్బిఎల్ బ్యాంకు, జిఎం ఇన్ఫ్రా, వేదాంత, హెచ్సిఎల్ ఉంది. మీకు తెలుసు ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే ఈరోజు ఈ షేర్లు కొనడానికి వీలు ఉండదు. ఫ్యూచర్ ఆప్షన్లో బట్ అమ్మడానికి వీలు ఉంటుంది, క్యాష్ సెక్షన్లో కొనవచ్చు. సో అది గుర్తించండి. సో డివిడెండ్ ఈ వారంలో డివిడెండ్ పేబుల్ అంటే 22 అంటే ఈరోజు ఉన్న ఎక్సైజ్ ఇండస్ట్రీ, తాపర్ టూల్స్. బట్ ఈరోజు ఎక్స్ డివిడెండ్గా మారుతుంది కాబట్టి ఈ షేర్ ఈరోజు కొన్నా కానీ డివిడెండ్ రాదు.
అంతకుముందు కొన్ని ఉంటే డివిడెండ్ వచ్చేది. ఈ 23 నాడు ఉన్నవి అంటే ఈరోజు కొంటే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్ని రికార్డ్ డేట్ వరకు అట్టు పెట్టుకుంటే వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్ఏఎల్ టెక్ 12 రూపీస్, నవార్టిస్ 25 రూపీస్, శ్రీ సిమెంట్ 55 రూపీస్, శ్రీరామ్ ఫైనాన్స్ 15 రూపీస్. సో రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి రిజల్ట్స్ ఈరోజు రిజల్ట్స్ వచ్చే కొన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, యూకో బ్యాంకు, సుజలాను, ఎంఆర్పీఎల్, జెన్సా టెక్నాలజీ, సెయిన్ డిఎల్ఎం, మహేంద్ర లాజిస్టిక్, నితిన్ స్పిన్నర్స్, సిప్రి ఇండస్ట్రియల్. సో ఈరోజు ఈ షేర్లు హెచ్చుతగ్గే అవకాశం ఉంటుంది. సో ఈరోజు వార్తలు ఇవి వార్త ముగించే ముందు కొద్దిగా టెక్నికల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో అనే విషయం చూద్దాము. ఎందుకంటే ఈరోజు టెక్నికల్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఓన్లీ నిఫ్టీ అండ్ మన బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇండియాకి చూద్దాము. ఇక్కడ నిఫ్టీ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది డేలో ఉంది, ఆల్మోస్ట్ హైలో ఉంది. ఇప్పుడు 24,530 ఉంది, లో 18,830, హైయెస్ట్ 24,854. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ కంటిన్యూ ఉంది కాబట్టి నిన్న బాగా తగ్గింది కాబట్టి ఈరోజు ఇది నిన్నటి హై అంటే 24,854 క్రాస్ అయితేనే అప్పుడు కొనడానికి ప్రయత్నించాలి. కాబట్టి 2 రోజులు కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిది అది అని నా ఆలోచన. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ చాలా రోజు నుంచి కన్సాలిడేషన్ అవుతుంది, ఇక్కడనే ఉంటుంది కాబట్టి సో ఇది కూడా తగ్గడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది పెరగాలంటే మనం 350 క్రాస్ ఎంత అవుతున్నాయి అప్పుడే మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది, అప్పుడు వేచి చేయాలి. అట్లా ఇండియా విక్స్ చాలా నుంచి ఇండియా విక్స్ వలటాలిటీ చూపిస్తుంది. ఇది పెరిగినా కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది చాలా రోజు నుంచి ఆల్మోస్ట్ 14 నుంచి కూడా ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది, బట్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే ఇది పెరిగే కొద్ది హెచ్డబ్ల్యూ ఎక్కువ ఉంటుంది, మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఇక్కడ జూన్ నుంచి కూడా అప్ మూమెంట్ కనిపిస్తుంది. మొన్న 3-4 డేస్ నుంచి కూడా అప్ మూమెంట్ ఉంది. ఇది క్రాస్ అయితే ఇంకా జూన్ 4th చూస్తే ఆల్మోస్ట్ చాలా ఇండెక్స్ చాలా పెరిగింది. జూన్ 4th ఆ రోజు మొత్తం మార్కెట్ క్రాష్ అయింది, బట్ తగ్గి ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. సో ట్రెండ్ చూస్తే పెరగడానికి కనిపిస్తుంది కాబట్టి ఇండెక్స్ పెరిగినా కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది, అది గమనించండి. సో బడ్జెట్ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండాలి. షేర్ మార్కెట్ ఎటుపోదు, మంచి షేర్లో ఉండడం మంచిది. ఇటువంటి టైంలో ప్రాఫిట్ ఉంటే కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకోవడము, డబ్బులను ఆదా పెట్టుకొని మన మార్కెట్కు కొద్ది రోజుల తర్వాత కూల్ ఆఫ్ ఎంత అవుతుంది. రేపు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని బట్టి కూడా బడ్జెట్కు బలము స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి టర్మ్లో వెయిట్ చేయడం అనేది చాలా మంచిది. సో స్టాక్ మార్కెట్లో వెయిట్ ఓపిక అనేది చాలా మంచిది. సో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.